హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు నా బీటెక్ లైఫ్ చూపించబోతున్నాను. నేను బీటెక్ చదువుకుంది బొబ్బిలి పిరిడి విలేజ్లోని గోకుల్ కాలేజ్లో. పిరిడి ఆ గోకుల్ కాలేజ్ ఉందా? తీసారా? ఏం రన్ అవుతుంది? చూశారు కదా అంత ఇన్నోసెంట్గా నాకు బిట్ వేసింది ఆవిడ. సో ఫైనలీ ఫ్రెండ్స్, నేను నా కాలేజ్ రీచ్ అయిపోయాను. ఇదే గోకుల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. నేను చదివినప్పుడు గోకుల్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉండేది. సో థ్రిల్ ఫ్రెండ్స్, చూసారు కదా ఇప్పుడు వస్తున్న అబ్బాయి నాకు తెలిసి ప్రజెంట్ చదువుతున్నట్టున్నాడు. ఏం చదువుతున్నప్పుడు? బీఫార్మసీ. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఏం పేరు? ఉదయ్. గోకుల్లో జాయిన్ అవ్వండి, ర్యాంక్ కొట్టండి. ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా ఇది క్యాంటీన్. మేము చదువుకుంటే క్యాంటీన్ ఉండేది ఇక్కడ. ఎంత రష్ ఉండేదంటే ఇంకా ఆప్షన్ ఇదే మాట. సో స్నాక్స్ ఐటమ్స్ అన్నీ లైక్ ఎగ్ పఫ్ కానీ వెజ్ పఫ్ కానీ, ఇంకా అమ్మాయిలు కూడా ఒక ల్యాండ్లైన్ నెంబర్ యూజ్ చేసేవారు ఇక్కడ. ల్యాండ్లైన్ ₹1 కాయిన్ వేస్తే కాల్ చేసేవారు అన్నమాట వాళ్ళు. సో ఎవరు కాల్ చేయాలంటే వాళ్ళు చేసుకునేవారు. మీట్ అవ్వాలనుకునే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మీట్ అయ్యారు అన్నమాట. సో ఒకసారి ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా మేము హాస్టల్ మెస్. ఇది ఇక్కడ ఏంటంటే అమ్మాయిల హ్యాండ్ వాష్ ఇది. సో అమ్మాయిలు వచ్చేసరికి ఇక్కడ ఎంటర్ అవుతారు అనమాట. సో మీకు తెలిసిందే కదా, అమ్మాయిలు ఇక్కడ ఎంటర్ అవుతారు కాబట్టి మేము అక్కడ ఆపోజిట్లో అలాగే మేము హ్యాండ్ వాష్ చేసుకుంటూ వాళ్ళనే చూస్తుండేవాళ్ళం. సరిగ్గా హ్యాండ్స్ కూడా సరిగ్గా కడుక్కునే వాళ్ళం కాదు, అలాగే లోపలికి వెళ్ళిపోవాలి. ఇలాగే ఏంటంటే మెయింటెనెన్స్ లేదు నాకు తెలిసి, మోస్ట్లీ ఆక్యుపేషన్ లాగా పాడైపోయింది. సో ఇది బాయ్స్ ఇది. బాయ్స్ అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి మోస్ట్ మెమరబుల్ వన్ ఏంటంటే బాయ్స్ హాస్టల్. మీకు అందరికీ తెలిసిందే, సినిమా కూడా వచ్చింది రీసెంట్గా బాయ్స్ హాస్టల్స్ లోపల ఎలా ఉంటాయి ఏంటన్నది. నాకు ఫస్ట్ టైం నాకు తెలిసి ర్యాగింగ్ అంటే ఎలా ఉంటుందో తెలిసిన ప్లేస్ ఇది. సో ర్యాగింగ్ అనేది ఏంటంటే కొంచెం మంచిగా కూడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు సీనియర్స్తో మనకి ఇంటరాక్షన్ పెరుగుతుంది. నా చేత రికార్డ్స్ రాయించేవారు, లేదో చెప్పేవారు, అది చేసి చూపించారు. యాక్చువల్గా చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, హ్యాపీనెస్ మాట. నాతో పాటు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎవరైనా వచ్చుంటే బాగుండు, డిస్కస్ చేస్తున్నాను ఇంకా బాగా. సో ఇది ఎంట్రన్స్ గేట్, ఇది మీకు తెలిసిందే. సో ఇలాగ ఇవి హాస్టల్ రూమ్స్. ఇలా హాస్టల్ రూమ్స్ ఇవన్నీ. ఇక్కడ షెట్లు ఆడుకునే వాళ్ళం. ఇలా షెట్లు ఆడుకునే వాళ్ళు ఇక్కడ. సో ర్యాగింగ్ అంతా ఈ ప్లేస్లో జరిగేది మాకు ఇలాగా. సో నేనున్న రూమ్ ఏంటంటే, సో ఇక్కడ ఇందులో ఉంది కదా మనకి రూము 222 రూమ్లో నేను ఉండేవన్నమాట. నేను ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఏంటంటే మనం కిందన ఉండాలి, సెకండ్ ఇయర్ వచ్చేసరికి మనం సెకండ్ ఫ్లోర్లో ఉండాలి, థర్డ్ ఇయర్ వచ్చేసరికి థర్డ్ ఫ్లోర్లో ఉండాలి. అదేంటంటే రూల్ ఏం కాదు, అప్పుడు ఆ సీనియర్స్ ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని అలా సెట్ చేస్తారు. వార్డెన్ ఏంటంటే ఎవరితోటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అటు చూస్తే అక్కడ 103 ఉంది కదా, వార్డెన్ రూమ్ అన్నమాట. వార్డెన్ ఏంటంటే వీళ్ళు మామూలుగా డిస్టర్బ్ చేశారు కదా, నైట్ టైం పడుకున్నప్పుడు ఏంటంటే అతను వెళ్ళి వీళ్ళు తలుపులు కొట్టేయడాలు, దెబ్బ బాధేయడాలు, అతను నిద్ర డిస్టర్బ్ చేసేవాళ్ళు. ఎందుకంటే అతని రూల్స్ నచ్చక. అతని రూల్స్ స్ట్రిక్ట్గా ఉండేవి కాదు, కానీ కొంతమందికి స్వాతంత్రం కావాలి కదా. చిన్నప్పటి నుంచి ఇంట్లోనే పెరిగి ఒకేసారి పేరెంట్స్ నదులు వచ్చే కానీ ఒకేసారి ఫ్రీడమ్ కావాలనుకుంటారు. ఆ ఫ్రీడమ్ ఇతను ఇచ్చేవాడు కాదన్నమాట. సెకండ్ షోకి వెళ్ళాలంటే ఎక్కడ కుదురుతుంది? నైట్ టైం ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అందుకే వార్డెన్ ఏంటంటే ఒప్పుకునేవాడు కాదు. అందుకే వాళ్ళు వార్డెన్ని ఇబ్బంది పెట్టేవారు అని. ఇది ఆఫీస్ బ్లాగ్. చిల్ అవుతున్నారు. హాయ్ గైస్, ఐఎమ్ యువర్ సీనియర్ అలుమ్నై. అండ్ ఇది మెయిన్ కాలేజ్. ఇప్పుడు నర్సింగ్ చేస్తారు. మేము చదివినప్పుడు ఇవన్నీ ఇంజనీరింగ్ బ్లాక్స్. అప్పట్లో సిఎస్సి ఐటీకి చాలా డిమాండ్. ఈ బ్లాక్స్ అని ఏంటంటే మీకు సిఎస్సి ఐటీ ట్రిపుల్ సిఎస్సి ఐటీ ట్రిపుల్ అవి ఉండేమాట క్లాస్ రూమ్స్ అన్నీ. ఇలా వెళ్తే కనుక మనకి 43 ఫ్లోర్స్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి బ్రాంచెస్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే స్టాఫ్ ఉంటారు. తెచ్చిపెట్టరు కదా మన సుమలత మేడం, చాలా స్ట్రిక్ట్ ఉండేవారు క్లాస్లో. మేడం మటుకు ఇప్పుడు చాలా చేంజ్ అయ్యారు, ఫ్రెండ్లీగా ఉంటున్నారు. స్టూడెంట్స్ అందరూ బాగా హ్యాపీగా ఉన్నారు, మేడం తోటి మాట్లాడుతున్నారు. మనకి స్ట్రిక్ట్గా ఉన్న వాళ్ళు మనకు బాగా నాలెడ్జ్ వచ్చింది. మనకి మేడం మీరేమైనా చెప్తారా? చెప్పేది ఏమీ లేదు. ఓకే, థ్యాంక్ యూ. చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను కాబట్టి ఈరోజు బాగుపడ్డారు మీరు. ఆ విషయం మర్చిపోకండి, పరిస్థితులను బట్టి మారాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఫైనల్లీ వచ్చేసాం మెయిన్ క్యాంపస్. చూసారు కదా, హారిజాంటల్ వ్యూ. దగ్గర వాయిస్ వినిపించింది మళ్ళీ. అదేనా? సో అక్కడ ఆపోజిట్లో చూడండి ఒకసారి, వెబ్సైట్ పెట్టు. అది వచ్చేసరికి మనకి ఈసీ బ్లాక్ ఉంటుంది. సో ఈసీ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్స్ కానీ అలా ఉండేవారు. సో ఆ క్లాస్ రూమ్స్ నుంచి వాళ్ళు అలా వచ్చారు మన స్టూడెంట్స్.
స్టూడెంట్స్ అంటే మీకు తెలిసిందే కదా, గర్ల్స్ స్టూడెంట్స్ అలా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇలా మా క్లాస్ రూమ్ పాస్ అయ్యేవారు. అలా మన క్లాస్ వినకుండా బుర్రలు ఇలా తిప్పేవాళ్ళు అన్నమాట కిటికీల్లోకి. ఆ తిప్పుకొని ఏంటంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి డ్రింకింగ్ వాటర్ అది చూపించమ్మా, అది అక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది ఆ కార్నర్లో, అది ఫిల్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేవారు. బాగుంటుంది అబ్బా, ఏదైనా ఇంజనీరింగ్ లైఫే వేరు. గైస్ ఇది మన యూనిఫామ్ గుర్తుపట్టరు కదా, లాస్ట్ డే మనం పాస్అవుట్ అయిపోయినప్పుడు మనం అక్కడికి వచ్చినప్పుడు చూసారు అందరూ మార్కర్స్ వెనకాల షర్ట్ల మీద సైన్ చేస్తున్నారు. సో షర్ట్స్ మనకి ఇప్పటికీ ఉన్నాయి నాకు తెలిసి అందరి దగ్గర అని. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏ బ్రాంచ్? గైస్ చూసారు కదా, ఇదే మన స్టేజ్. మనకి ఫ్రెషర్స్ కానీ ఫేర్వెల్ కానీ ఏవైనా సరే మనకి ఇక్కడే జరిగేవి. చెడు ఉంది, మంచి ఉంది, ఇది ఎంత ఇక్కడ స్టైల్ కాదు కదా, ఇక్కడ స్టైల్ ఇది ఫైబర్ ఈ ఫైబర్ ఫైబర్ ఇక్కడ గోకుల్ కాలేజ్ స్టూడెంట్ ఎక్కువ ఫైబర్. మా వాళ్ళు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మన టైంలో క్రికెట్ నెట్ లేదు, ఇప్పుడు వీళ్ళ కోసం పెట్టించారు క్రికెట్ నెట్. మీరే పెట్టించుకున్నారా? ఓకే. ఒరే నువ్వు సూపర్ అన్న. అలా కాదు, వేరే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు మనకి సిఎస్సి ఫస్ట్ ఇయర్ వాళ్ళు వీళ్ళు. సో మన అప్కమింగ్ జనరేషన్ వీళ్ళు. సో మనకి ఏంటంటే మనలో చాలామంది ఎక్కడో దగ్గర జాబ్స్ చేసి ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే ఏదో మనకి రిక్వైర్మెంట్ ఉంటే కనుక మనం డెఫినెట్గా వీళ్ళు అడిగితే మనకి మనం రిఫర్ చేయాలి. నేను రికమెండ్ చేయమని నేను అన్నాను. అట్లీస్ట్ వాళ్ళ రెజ్యూమ్ ఏంటంటే మీరు ఆ జాబ్కి రీచ్ అయ్యేట్లో మీరు చేస్తే కనుక ఇట్ విల్ బి సమ్ జస్టిస్ మాట. అంటే మనం చదువుకున్న కాలేజ్కి ఏదో ఒకటి చేసినట్టు ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. సో గైస్ సెక్యూరిటీ గార్డ్స్కి థ్యాంక్స్ చెప్పేద్దాం, ఎందుకంటే వాళ్ళు అలౌ చేస్తారు మనం లోపలికి వెళ్ళగలం. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. కుదిరితే అందరం వస్తాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు అంటే ఇద్దరు ఉన్నారు, అప్పుడైతే కనీసం ఒక 200 మంది ఉండేవారు ఇదే రోడ్డు మీద బస్సుల కోసం ఇట్ల కోసం. ఏ బ్రాంచ్? బీఫార్మసీ ఫస్ట్ ఇయరా? బీఫార్మసీ ఫస్ట్ ఇయర్ సార్? ఓకే ఓకే. సో ఇలాగ వస్తుంది అన్నమాట బస్సు. ఇక్కడ 200 మంది ఉండేవారని చెప్పాను కదా, ఆ బస్సు దూరం కనిపిస్తే ఒక్కొక్కటి బ్యాగులు వేసుకుని పరిగెట్టుకుని వెళ్ళిపోవాలి. పాపం అమ్మాయిలకు ఆప్షన్ లేక వాళ్ళు ఆటోలోనే వెళ్ళేవారు వాళ్ళు. ఆ అబ్బాయిలు మటుకు ఏంటంటే రబల్స్ కదా, బస్సు టాపిక్ వేసేవారు రాకుండా. అప్పట్లో మాకు ఏంటంటే కొంచెం మూమెంట్స్ క్యాప్చర్ చేయడానికి ఏం లేదు, ఆప్షన్ లేదంటే మీకు చూపిద్దాం లైవ్లో ప్యారల్గా ప్లే చేసి. గాయస్ చూసారు కదా, వీళ్ళు మా కాలేజ్ ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు, ఫ్రెషర్స్ వీళ్ళు. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంవత్సరాల తర్వాత వచ్చి ఫ్రెషర్స్ని తీసుకెళ్తుంటే రేపు పొద్దున వీళ్ళని క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చి తీసుకెళ్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పండి అందరికీ. ఏం పేరు నీ పేరు? ఉదయ్. ఉదయ్ ఫ్రమ్ విజయనగరం. నీ పేరమ్మా? మణికంఠ శ్రీకాకుళం. మణికంఠ ఫ్రమ్ శ్రీకాకుళం. నీ పేరు? మురళీకృష్ణ ఫ్రమ్ వైజాగ్. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్.